హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. హోషేయ చాప్టర్ 14 verse 7. My people will again live under my shade. They will flourish like grain and blossom like grapevines. They will be as fragrant as the vines of Lebanon. అతని నీడ యందు నివాసముంచువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన దేవుడు అవునా ఈరోజు మంచి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట చూడండి, మరలా రిస్టోర్ చేయబోతున్నాడంట. అవునా, ధాన్యము వలె మళ్ళీ మొలుస్తామంట, ద్రాక్ష చెట్టు వలె వికసిస్తామంట. అవునా, లెబానోను ద్రాక్షరసం వలె వారు పరిమళింతురు. అంటే స్పష్టంగా మన దేవుడు మన యందు చెప్తున్నాడు. ఏంటిదనంటే, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏవైతే నీ జీవితంలో అవునా కోల్పోయానో, ఈ దరిద్రము నాకు వచ్చింది, ఈ బాధలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, అవునా ఆరోగ్యం కోల్పోయాను, బలహీనతలు ఉన్నాయి, చాలా విషయాలలో చూసుకుంటే నువ్వు అనుకుంటున్నావు కదా, నా కుటుంబం ఇలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను బాగుండే, ఒకప్పుడు నా భర్త, నా పిల్లలు అందరూ బాగుండే, అందరము సంతోషంగా సుఖముగా ఆనందంగా ఉండేవాళ్ళము. కానీ రోజులు గడిచే కొద్దీ నా జీవితం అంతా సన్నగిల్లిపోయింది. నా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు కదా, ఏవి చూసినా సమాధానము లేదు. ఏది చేయాలన్నా మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. భయంతో ఉంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదంట, నిన్ను మళ్ళా రీస్టోర్ చేసి ఏదైతే కోల్పోయావో వాటన్నిటిని తిరిగించి మళ్ళీ ధాన్యము వలె అవునా ద్రాక్ష చెట్టు వలె వికసింపచేస్తాడంట. నీ యొక్క ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకొచ్చి అనేక మేలులతో దీవులతో దేవుడు నింపుతాడంట. అందుకోసమే ఆయన యందు విశ్వాసముతో ఉండు, నమ్మకంగా ఉండు. దేవుడు నీ పట్ల చేసే బలమైన మేలులని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్.